వయోవృద్ధుల పరిరక్షణకు వారికి భరోసా కల్పించే అనేక చట్టాలు ఉన్నాయి. వాటిపై అవగాహన కలిగి ఉండాలి. కళ్ళం వీరభాస్కర్ రెడ్డి, సీనియర్ న్యాయవాది. టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక న్యాయ అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కళ్ళం వీరభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, సీనియర్ సిటిజన్స్ వ్యక్తిగత జీవనానికి, వారి యొక్క ఆస్తులు పరిరక్షణకు అనేక చట్టాలు ఉన్నాయి అని అన్నారు. అంతేకాకుండా న్యాయస్థానంలో కూడా వీరి తరపున దాఖలు అయిన కేసులను త్వరితగతిన విచారించడం జరుగుతుందని తెలిపారు. సీనియర్ సిటిజన్ తనకు ఉన్న స్వార్జితం ఆస్తి తన సంతానము చూస్తారు అనే నమ్మకంతో వారికి సంపూర్ణ హక్కులతో రిజిస్టర్ చేసినప్పటికీ వారు వారి తల్లిదండ్రులను సక్రమంగా చూడక మరియు ఇబ్బందులకు గురి చేస్తే చట్ట ప్రకారం మళ్ళీ ఆ ఆస్తిని తిరిగి సీనియర్ సిటిజన్ పొందే నూతన చట్టాలు ఉన్నాయి అని, అదేవిధంగా ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ తమకు గల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన కోరారు. ప్యానల్ న్యాయవాది దివ్యల శ్రీనివాసరావు మాట్లాడుతూ, మండల న్యాయ సేవాధికార సంస్థ విధులు, లోక్ అదాలత్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్తో పాటు పారా లీగల్ వాలంటీర్ మరియు విశ్రాంత ఉపాధ్యాయులు జక్కుల లక్ష్మీనారాయణ మరియు పారా లీగల్ వాలంటీర్ షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు.